నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్లో దళితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అనేక విషయాల్లో అగ్రస్థానాల్లో నిలబెట్టినట్లు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు చెప్పారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన దళిత సమ్మేళన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన నాటి నుండి నేటి వరకు వీరి అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మనకు జగన్ గారు ఇచ్చిన అవకాశంతో ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ రోజు మన నిడదవోలు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసే మనకు అవకాశం కలిగింది. మన నాయకుడు జగన్ అన్న ఉన్నారు కనుకే మనం ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున సంక్షేమం పథకాలు ఇవ్వటం జరిగింది. తద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి మనకి వీలు పడింది. ఇందాక మాట్లాడుతూ నేతలు నాని అన్నాడు. ఎవరన్నా మన అడిగితే జగన్ ఎస్సీల కోసం ఏం చేశారని చెప్పి అడిగితే చెప్పండి, మాకు అమ్మఒడి ఇచ్చాడు మా పిల్లల చదువుకుంటానికి, మేము కాలేజీలకు వెళ్తానికి విద్యా దీవెనిచ్చి పూర్తిగా లక్షల రూపాయల కాలేజీ ఫీజు ఇస్తా ఉన్నాడు. మాకు మహిళా సాధికారతలో మాకు వైఎస్ఆర్ చేయూత ఇచ్చారని చెప్పండి. మేమెవరన్నా ఆటో నడుపుతుంటే ఈ రోజు దాదాపుగా 500-600 ఆటోలు ఇక్కడికి రావడం జరిగింది. ఆటో వారందరూ చెప్పండి మాకు వాహన మిత్ర ఇచ్చారని. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు పొట్టి రాంబాబు, నిడదవోలు జడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోలాబత్తుల సుజాత, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ దొడ్డిగర్ల స్వాతి, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పాటి వెంకటేష్, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం వైస్ ఎంపీపీలు వడలి రత్నకుమారి, ముత్యాల ఉషారాణి, చెట్టే నవీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, పెరవలి, నిడదవోలు మండలాల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బిఎస్ రాజు, దేవాబత్తుల నాగులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్గా పిలిచే జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం కర్రావారిసావరం గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో సామాజిక ఆర్థిక సర్వేని చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో రాజమండ్రికి చెందిన వేమగిరి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల సిబ్బంది కళ్లను పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే అవసరమైన వారికి కాట్రాక్ట్ ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసేందుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఐవి నారాయణ, వాలంటీర్లు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దేవం గ్రామ నివాసి కోపల్లి ఆదినారాయణ వైద్యం కోసం తాళపూడి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 6,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సాయన సుబ్బారావు మాట్లాడుతూ పేదవాడైనందున ఈ సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి అప్పన వీర హనుమంతరావు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో 1,50,00,000 రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కును, 4,50,00,000 రూపాయలతో నిర్మించిన R&B రోడ్డు డ్రైన్, అలాగే 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, 22.5 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. ఈ మేరకు రాజోలు మండల పరిధిలోని వేగివారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును, సీసీ రహదారులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, నిత్యాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, గోపూజలు చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మాధురి ఆర్కెస్ట్రా, అయ్యప్ప సినీ భక్త విభావరి కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ పెన్మెస్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్నికల పొత్తు చరిత్రాత్మకం, భీమవరంలో పేర్కొన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. మహిళల అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తణుకులో వైఎస్ఆర్ చేయూత చెక్కులను పంపిణీ చేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. రహదారులు అధ్వానంగా ఉండడం వల్ల అడుగంటుతున్న అభివృద్ధి, తణుకులో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికే ఓటేయాలి, తణుకులో పౌర సమాజానికి పిలుపునిచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్. అధికారుల సహకారంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖను అభివృద్ధి చేస్తున్న తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఈ శాఖ మంత్రి సత్యనారాయణ. దళితుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కానూరులో స్పష్టం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యం, రాజోలు మండలంలో ఉద్బోధించిన ఎమ్మెల్యే రాపాక. మురమళ్ళ వీరేశ్వర స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.